వెల్కమ్ బ్యాక్. ఇక్కడ చూడండి మనకి సమ్ నెక్స్ట్ ప్రాబ్లం. ద రేడియస్ ఆఫ్ ఏ స్పిరికల్ బెలూన్, అంటే ఇక్కడ మనకి స్పియర్ ఇచ్చాడు. మన క్లారిటీగా అర్థమైంది ఏంటి, స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1%. ఇక్కడ చూడండి రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ అంటే రేడియస్ అంటే స్పియర్ ఒక రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంటి, పర్సంటేజ్లో ఇచ్చాడు, అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రేడియస్. నెక్స్ట్ ఇందులో ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియాలో మనకేంటి పర్సంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని మనకి ఇచ్చింది ఏంటి, యాక్చువల్గా రేడియస్ ఆఫ్ స్పియర్లో రేడియస్ ఎర్రర్ ఇచ్చాడు. అంటే మనకి ఏంటి యాక్చువల్ క్లారిటీగా డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు మనకి 100% ఈజ్ ఈక్వల్ టు మనకి 1% ఇచ్చాడు. ఫైన్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ సర్ఫేస్ ఏరియా, అంటే సర్ఫేస్ ఏరియా అంటే ఎస్ అంటే డెల్టా ఎస్ బై ఎస్ ఇంటూ 100 మనం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సరే ఈ సమ్లో మనకి ఇది ఇచ్చాడు, ఇది కనుక్కోమంటాడు. క్లారిటీ మన సమ్ అర్థం చేసుకోవాలి, ఫస్ట్ క్లారిటీగా అర్థం చేసుకుంటే ఈజీగా వచ్చేది. సరే ఇప్పుడు మనకి ఇక్కడ స్పియర్ ఇచ్చాడు, వాల్యూమ్ గట్టి మెన్షన్ చేయలేదు, సర్ఫేస్ ఏరియా అడిగాడు. అంటే మనకి యాక్చువల్గా సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఏంటి, యాక్చువల్గా ఆఫ్ స్పియర్ ఏమి ఇచ్చాడు మనకి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ పై ఆర్ స్క్వేర్. చూడ స్పియర్ ఇచ్చాడు. రైట్, సింపుల్గా మనకి ఇది ఇచ్చాడు. సరే ఇప్పుడు ఇటువంటి అన్న పర్సంటేజ్ ప్రాబ్లంలు ఎప్పుడు కూడా ఈ లాస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను బ్లైండ్గా చెప్తాను, డిఫరెన్షియేట్ కాబట్టి మనకి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఇటువంటి ప్రాబ్లంకి ఏరియా ఇచ్చిన సర్కిల్ ఇచ్చిన దానికి డైరెక్ట్గా లాగ్ అప్లై చేసేయండి. ఇక్కడ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సరే లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. సరే ఇక్కడ మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 pi ఆర్ స్క్వేర్ కదా, ఇక్కడ లాగ్ అప్లై చేయండి. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది యాక్చువల్గా ఇక్కడ చూడండి, లాగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ చూడండి ఇదేమో ఏ కింద కన్సిడర్ బి, అంటే మనకి ఏంటి ఫార్ములా ఏంటి, లాగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా మనకి ఉంది ఇది. రైట్, ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి లాగ్ 4 pi ప్లస్ లాగ్ ఆర్ స్క్వేర్. సరే ఇక్కడ సింపుల్గా వచ్చేసింది. ఎప్పుడైతే లాగ్ కాన్స్టెంట్ వాల్యూ ఆల్వేస్ 0, ఓకేనా, మనకేంటి లాగ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్వేస్. ఎప్పుడైనా కాన్స్టెంట్ ఏదైనా 4/4 ఏదైనా రాని. సరే ఇక్కడ మనకి లాగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇక్కడికి వచ్చేస్తే 2 log ఆర్. ఇక్కడ ఏం చేస్తారంటే డిఫరెన్షియేట్ చేస్తే లాగ్ ఎస్ ఏమవుతుంది 1/s. అగైన్ మనకి డిఫరెన్షియేట్ ఏమొస్తుంది యాక్చువల్గా డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లాగ్ ఆర్ ఏమొస్తుంది 1/r. అగైన్ ఆర్ రేట్ ఆఫ్ చేంజ్ ఏమొస్తుంది డిఆర్, డెల్టా ఆర్ డిఎస్ డిఆర్. సింపుల్ స్టెప్స్ అన్నమాట. ఇక్కడ మనకి వాడు డెల్టా ఎస్ బై ఎస్ ఇంటూ 100% అడిగాడు వాడు. నేను బోత్ సైడ్స్ ఏంటంటే డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 చేసాను. సరే మనకి ఇది ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఇంటూ దీని వాల్యూ చూడండి, డెల్టా ఆర్ బై ఆర్ మనకు వాడు ఇచ్చేసాడు ఇంటూ 1 కాబట్టి ఈజీ 2. వెరీ ఈజీ, సింపుల్. మన కాన్సెప్ట్ అర్థమైతే ఈజీ వస్తుంది. సరే డైరెక్ట్గా ఇచ్చిన డేటా మన రేడియస్లో వాడు ఎర్రర్ ఇచ్చింది రాసుకున్నాను. మనకి సర్ఫేస్ ఏరియాలో కనుక్కోమన్నాడు, నేను సర్ఫేస్ ఏరియా ఫార్ములా వేసాను, లాగ్ అప్లై చేసాను, డెరివేటివ్ చేస్తే ఈ వాల్యూ తీసుకొచ్చి అక్కడ వేసాను. వెరీ వెరీ సింపుల్. 5 marks ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట, డెఫినెట్ క్వశ్చన్స్. రైట్, లెట్ us see. వెల్కమ్ బ్యాక్. ఈ ప్రాబ్లం చూస్తే చాలా లెంతీగా కనిపిస్తుంది, కానీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, వెరీ ఈజీ ప్రాబ్లం. సొల్యూషన్ మాత్రం చాలా ఈజీ. ప్రాబ్లం చూడడానికి ఇంత పెద్దగా కనిపిస్తుంది. సరే ఇందులో ద టైమ్ టీ ఆఫ్ ఏ కంప్లీట్ ఆసిలేషన్, ఇక్కడ టైం అనేది ఇచ్చాడు, కంప్లీట్ ఆసిలేషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండిలం. అంటే మనకి సింపుల్ పెండిలం అంటే ఆల్రెడీ స్టాండ్ ఉంటుంది, బాబ్ టు అండ్ ఫ్రో మోషన్ వెళ్తుంది, అది యాక్చువల్ సింపుల్ పెండిలం ఆఫ్ లెంత్ ఎల్. ఒక్కొక్క దాని లెంత్ ఎంత ఉంది, ఎల్ ఉంది. ఈజ్ గివెన్ బై ఈక్వేషన్ టీ టైం పీరియడ్ ఈక్వేషన్ ఇచ్చాడు వాడు. సరే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇది, వేర్ జీ ఈజ్ అంటున్నాడు, కాన్స్టెంట్ అంటున్నాడు. రైట్, ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ టీ. టీ క్యాలిక్యులేట్ చేసేవాడు పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోమంటున్నాడు. కరస్పాండింగ్ టు అన్ ఎర్రర్ అంటే టీ ఒక కరస్పాండింగ్ ఎర్రర్ ఎంత 2% ఇచ్చాడు. అప్పుడు వాల్యూ 1 అవుతుంది అంటున్నాడు వాడు. ఇక్కడ క్లారిటీగా మనకి ఏముంది యాక్చువల్గా వాడు ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి, ఇక్కడ ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ టీ.
టీలో టీ అండ్ టు కరస్పాండింగ్ ఎర్రర్. అంటే ఇప్పుడు టీలో మనకు కనుక్కోవాల్సింది ఏంటి, డెల్టా టీ బై టీ కనుక్కున్నప్పుడు మనకి ఎర్రర్ ఏంటి, లెంత్ ఎర్రర్ ఇచ్చాడు వాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి క్లారిటీగా చూడండి, ఇక్కడ మనకు సొల్యూషన్ ఏమి ఇచ్చాడు వాడు, టీ అనేది ఫస్ట్ ఈ ఈక్వేషన్ టైం పీరియడ్ 2π ఇచ్చాడు, అది ఫస్ట్ రాసేసుకుందాం L/G. ఇంకోటి ఇక్కడ ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టీ. అంటే ఇక్కడ ఏంటి, యాక్చువల్గా మనకి డెల్టా టీ బై టీ అనేది మనకి పర్సంటేజ్లో ఫైండ్ అవుట్ చేయాలని అంటే విత్ కరస్పాండింగ్, అంటే మనకి ఏంటి టైంకి లెంత్కి ఇక్కడ మనకి ఏంటి మనకి రిలేషన్ కాబట్టి టైంకి లెంత్కి జీ అనేది కాన్స్టెంట్ ఇచ్చేసాడు కాబట్టి మనకి ఇక్కడ కనుక్కోమనేది ఏంటి, కరస్పాండింగ్ ఎర్రర్ ఏంటి, డెల్టా L/L ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1%. ఈజ్ ఈక్వల్ టు దీని ఆన్సర్ 2% ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 1% చూపించమంటాడు. నేను అదే ఇప్పుడు చూసారు కదా, మీకు ఇటువంటి ఈక్వేషన్ అందులో ఏరియా కానీ వాల్యూమ్ కానీ అటువంటి వేస్తే లాగ్ అప్లై చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ తీసుకోండి. ఈ ఈక్వేషన్ తీసుకుంటే చూడండి, దీనికి ఏం చేస్తారంటే లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఇక్కడ చూడండి లాగ్ టీ అండ్ లాగ్ 2π స్క్వేర్ రూట్ ఆఫ్ L/G. చూసారా, సింపుల్గా వచ్చేసి రైట్. ఇప్పుడు దీన్ని నేను చెప్పాను ఆల్రెడీ, లాగ్ AB ఈజ్ ఈక్వల్ టు లాగ్ A ప్లస్ లాగ్ B వాల్యూ ఇది తీసుకో. సరే, ఇక్కడ లాగ్ T ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2π ప్లస్ లాగ్ నేను L/G రాసిన స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఫ్రంట్ రాసేస్తున్నాను. చూసారా, రైట్. ఇక్కడ వరకు మనకు బాగానే ఉంది. లాగ్ T ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు లాగ్ కాన్స్టెంట్ వాల్యూ, లాగ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 0 మనకు తెలిసింది, రైట్. మనకి లాగ్ కాన్స్టెంట్ వాల్యూ 0 అలా వచ్చింది, రైట్. ఇప్పుడు ఇక్కడ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఆఫ్ చూడండి, ఇక్కడ ఏదైనా 2π వచ్చింది మనకి, అది వాల్యూ 0. సరే, ఇక్కడ మనకి 1/2 ఉంది. లాగ్ ఇది A/B అంటే లాగ్ A/B వస్తే మన లాగ్ A మైనస్ లాగ్ B అని చెప్తాం. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, నేను లాగ్ L మైనస్ లాగ్ G అని రాసుకున్నా. ఇప్పుడు లాగ్ కాన్స్టెంట్ 0 అని చెప్పాను కదా నేను, అందుగురించి కాన్స్టెంట్ 0. అండ్ ఇప్పుడు నేను సింపుల్గా లాగ్ T ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ L వచ్చింది. సరే, ఇప్పుడు అప్లై డిఫరెన్షియేట్ చేస్తున్నాను. డిఫరెన్షియేట్ చేస్తే మనకి లాగ్ T ఏమవుతుంది, ఇక్కడ మనకి 1/T అండ్ డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 1/2 అలాగే ఉంటుంది. లాగ్ L ఏమవుతుంది, డెల్టా L/L. ఇప్పుడు మనకి పర్సెంటేజ్ ఎలా కావాలంటే బోత్ సైడ్స్ 100 మల్టిప్లై చేయండి. ఇక్కడ బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది మనకి, డెల్టా T/T ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 1/2 ఇంటూ డెల్టా L ఇంటూ 100. ఇప్పుడు డెల్టా T వాల్యూ తెలియదు మనకి, డెల్టా L/L వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా మనకి 2%. అంటే 1/2 ఇంటూ 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే చూసారా మనకి 1% వచ్చేసింది కదా వాడు అడిగిన ఆన్సర్. సింపుల్, వెరీ ఈజీ. సేమ్ టైం పీరియడ్ తీసుకున్నా, లాగ్ అప్లై చేసుకుంటూ వచ్చాను, మనకి వాల్యూ సేవ్ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసుకుని ఈజీ, వెరీ డెడ్ ఈజీ. 5 మార్క్స్. ఒకసారి రిఫర్ చేసుకో. ఓకే, వెల్కమ్ బ్యాక్. ఇది చూడండి, ద రిలేషన్ కనెక్టింగ్ ది ప్రెజర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ గివెన్ బై. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చాడు, ప్రెజరు వాల్యూమ్కి రిలేటెడ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, PV 1.4 ఈజ్ ఈక్వల్ టు C, రైట్. ఇక్కడ మనకి ఇచ్చాడు వేర్ C ఈజ్ ఎ కాన్స్టెంట్, C అనేది కాన్స్టెంట్ ఇచ్చాడు, మనకి ప్రెజరు వాల్యూమ్కి రిలేటెడ్ ఇస్తాం. ఫైండ్ ది పర్సంటేజ్ చేంజ్ ఇన్ ది ప్రెజర్. ఎక్కడ అడిగాడు, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద ప్రెజర్ అండ్ కరస్పాండింగ్ టు డిక్రీజ్. అంటే మనకి ఏమి ఇచ్చేయటం అంటే వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ది పర్సంటేజ్ అంటే ఫైండ్ పర్సంటేజ్ ప్రెజర్ అంటే డెల్టా P/P ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ డిక్రీజెస్ 4 ఇన్ ద వాల్యూమ్, రైట్. యాక్చువల్గా మన 4% యాక్చువల్గా ఇక్కడ కరస్పాండింగ్ డిక్రీజెస్ అంటే కరస్పాండింగ్ అంటే ప్రెజర్కి కరస్పాండింగ్ ఏముంది మనకి వాల్యూమ్. అంటే వాడు ఇచ్చాడు ఏంటి, డెల్టా V/V ఈజ్ ఈక్వల్ టు ఎంత డిక్రీజ్ అవుతుంది మనకి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు. ఇన్ ది వాల్యూమ్లో డిక్రీజ్ అవుతుంది అన్నాడు, అంతేనా. వాల్యూమ్లో డిక్రీజ్ అయితే 4% అన్నాడు, అంతేనా. అది రైట్. ఇది మనకి క్లారిటీగా వచ్చేసి నేను ఏ ఈక్వేషన్ ఇచ్చినా కూడా ఏం చెప్పాను, లాగ్ అప్లై చేయమని చెప్పాను. అంటే సింపుల్గా దీనికి కూడా అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్.
సరే లాగ్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, లాగ్ పీవీ 1.4 ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి, రైట్. లాగ్ సి అనేది కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఇప్పుడు లాగ్ ఏబి ఏమవుతుంది, లాగ్ ప్రెజర్ పి ప్లస్ ఇక్కడ ఏమవుతుంది లాగ్ వి 1.4 ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. లాగ్ సి అనేది మనకి ఇది, రైట్. ఇక లాగ్ సి అనేది ఆల్రెడీ 0 మనకి. ఇప్పుడు డెరివేటివ్ చేస్తే ఇది ఏమవుతుంది, జనరల్గా మనకి యాక్చువల్గా పి అనేది డెల్టా పి బై పి వస్తుంది, ప్లస్ ఇదేమవుతుంది అసలు 1.4 ఇక్కడ ముందుకు వచ్చేస్తే మనకి ఏమొస్తుంది, డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ 0. ఇది అవతల పంపించే ఏమవుతుంది, డెల్టా పి బై పి ఈజ్ ఈక్వల్ మైనస్ 1.4 డెల్టా వి బై వి, రైట్. ఇప్పుడు పర్సంటేజ్ అడిగాడు కాబట్టి మనకి ఏం చేస్తామంటే డెల్టా పి బై పి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.4 ఇంటూ డెల్టా వి బై వి ఇంటూ 100, రైట్. మొత్తానికి మనకి ఇది వచ్చేసింది కదా, డెల్టా పి బై పి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.4, దీని వాల్యూ ఆల్రెడీ మనకి తెలుసు ఎంత, ఇంటూ 4. మనకి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, యాక్చువల్గా మనకి 4 4 16, 1 4 4 5 అంటే మైనస్ 5.6 డిక్రీజ్ అవుతుంది అన్నమాట వాల్యూమ్. అండ్ వెరీ సింపుల్. అలా మనకి అడిగింది డిబి బై డిపి 100% వచ్చేస్తుంది. మనకి ప్రెజర్ ఫైండ్ ది పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రెజర్. చేంజింగ్ ప్రెజర్ ఎంత వచ్చింది, మైనస్ 5.4 విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్, రైట్. వాల్యూమ్ ఇస్ ప్రెజర్ వచ్చేసింది, రైట్. దిస్ ఇస్ సింపుల్ సొల్యూషన్. Let us see a problem. If there is an error of 2% in measuring a సైడ్లో మెజర్ అంటున్నాడు ఆఫ్ ఏ స్క్వేర్, అంటే క్లారిటీగా మనకి స్క్వేర్ ఇచ్చేసాడు. అండ్ ఫైండ్ ది పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ ఏరియా, అంటే మన క్లారిటీగా ఏంటంటే సైడ్ ఎర్రర్ ఇచ్చాడు, అంటే స్క్వేర్. అంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటి, యాక్చువల్గా మనకి ఎక్స్ స్క్వేర్, అందులో యాక్చువల్లీ సైడ్ అనేది ఎక్స్ అంటాం. కానీ ఇక్కడ దెర్ ఈజ్ ఎర్రర్ ఇన్ మెజరింగ్ ఏ సైడ్, అంటే ఏంటి యాక్చువల్గా మనకి డెల్టా ఎక్స్ అంతేనా, ఎర్రర్ ఇన్ పర్సంటేజ్లో ఇచ్చాడు, 2% ఇచ్చాడు, రైట్. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఎంత ఇచ్చాడు, యాక్చువల్గా మనకి 2% ఇచ్చాడు, రైట్. ఫైండ్ ది పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియాలో దీన్ని తీసుకోమన్నాడు. అంటే మనకి ఏంటి, డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా, రైట్. ఇప్పుడు దీన్ని తీసుకొని ఏం చేస్తారంటే లాగ్ ఏ అంటే అప్లై లాగ్ ఏ చేసేసి లాగ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 ముందు తెచ్చేసి, సరే సింపుల్గా మనకి లాగ్ ఏమవుతుంది, యాక్చువల్గా డెరివేటివ్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, వెరీ సింపుల్. ఇందాక వరకు చెప్పాను కదా, రైట్. 1 బై ఏ ఇంటూ డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మనకి 1 బై ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్, రైట్. ఆల్రెడీ వచ్చేసింది, రైట్. ఇప్పుడు డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 అని రాసుకొని బోత్ సైడ్స్ 100 మల్టిప్లై చేద్దాం. అండ్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100, రైట్. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, యాక్చువల్గా వాడు సైడ్ ఎర్రర్ ఇచ్చేసాడు, అంటే మనం ఏం చేయొచ్చు ఇక్కడ 2 ఇంటూ 2% అంటే 4. దిస్ ఇస్ సొల్యూషన్, ఈజీ సొల్యూషన్, వెరీ ఈజీ సొల్యూషన్. నెక్స్ట్ అప్రాక్సిమేషన్ చూద్దాం. ఇప్పుడు ఏంది, అన్నీ కూడా ఎర్రర్స్ అయిపోయింది. రైట్, వెల్కమ్ బ్యాక్. ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 65. యాక్చువల్గా మనకి 64 ఇస్తే ఈజీగా వచ్చేసిన, ఇక్కడ క్యూబ్ రూట్ అంటే మనకి యాక్చువల్గా 5, యాక్చువల్గా 64 ఇస్తే మనకి 4 వాల్యూ, ఎగ్జాక్ట్గా 4 క్యూబ్ రూట్ వచ్చేస్తుంది మనకి. కానీ ఇందులో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 4 ప్లస్ సంథింగ్ రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 65 పర్ఫెక్ట్ క్యూబింగ్ చేయొచ్చు. ఇక్కడ క్యూబ్ ఉంటే క్యూబింగ్ చేయాలి, ఇక్కడ స్క్వేర్ ఉంటే స్క్వేరింగ్ చేయాలన్నమాట. అలా ఇప్పుడు ఏంటంటే ఎక్స్ సపోజ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి యాక్చువల్గా 65కి నియరర్గా క్యూబ్ వచ్చేది ఏంటంటే చూడండి 4 టైమ్స్ 4 ఇంటూ 4 అంటే 4 4 16, 16 4 64. ఇది ఒకటే నియరర్ దగ్గరగా ఉంది మనకి, అంతే, రైట్. అది ఒకటే ఉంది కాబట్టి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి యాక్చువల్ ఇక్కడ చూడండి మనకి 64 అంటే 1, అంటే యాక్చువల్లీ చూడండి ఇక్కడ మనకి మొత్తం కూడా డెల్టా ఎక్స్ ప్లస్ మనకి ఎక్స్ ఎంత వస్తుంది 65 అన్నమాట. ఇది దీంట్లో ఎర్రర్ అనేది మనకి 1 ఉందన్నమాట. అలాగే రాసుకున్నాం. సరే ఇక్కడ బాగానే ఉంది.
మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్